చెప్పి కార్డు. ఈ కార్డు మెయిన్ ఏంటంటే ఈ కార్డు మాత్రం మనకి ఫుల్ పేజ్డ్గా ఫుల్ ఫిల్ అయి ఉండాలి. ఇప్పుడు అందరి దగ్గర కార్డు ఉంది కదా, దాని మీద అందరి దగ్గర ఫోటోలు ఉన్నాయా చూడండి. కార్డు మీద ఫోటో పెట్టారా అందరూ? ఎలా చూడండి అమ్మ, మీరు ప్రెగ్నెన్సీ గర్భిణీలే కదా చెప్పండి, ఓకేనా? అందరినీ ఈ ఫోటో పెట్టారు కదా. ఈ పేజీలో ఏదీని ఖాళీ ఉండడానికి లేదు. ఫస్ట్ కాలంలో ఉండేటప్పుడు ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఒక 2-3 కాలమ్స్ ఉంటాయి. ఈ కాలమ్స్ తప్పించి మిగతా ఉన్నవన్నీ ఇక్కడ అంగన్వాడీతో సహా ప్రతిదీ అమ్మ ఆశ వినండి, ప్రతిదీ ఫుల్ఫిల్ అయిపోవాలి. కార్డ్ అనేది మీ అకౌంట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, అన్ని వివరాలు పూర్తిగా ఇవ్వాలి. ఇక్కడ ఫోటో ఉండాలి. అందరికీ ఉందా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అంటే ఈ కార్డు మీకు ఇచ్చే తర్వాత ప్రతిదీ ఇక్కడ మొదలుకొని ఈ పేరు మొదలుకొని చూడండి, ఈ పేరు మొదలుకొని ఈ చివరి పేజీ వరకుని నీట్గా చదవండి. అందరికీ తెలియవచ్చు కదా, నీట్గా చదవండి. చదివితే మీరు గర్భం దాల్చినప్పటి నుంచి ఏమైనా వామిటింగ్స్ అయినా లేకపోతే మీకు ఎటువంటి ఏ మాత్రం తీసుకోవాలి, 3వ నెల తీసుకోవాలి, 3 నెలలు నిండిన మాత్రం తీసుకోవాలి, రక్తం తక్కువైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నెంబర్కి మనకి ఎమర్జెన్సీ అయితే ఏ నెంబర్కి కాల్ చేయాలి, మనకి ఫుడ్ అంగన్వాడీకి సంబంధించి ఫుడ్ ఇస్తారు అనమాట. దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నోట్ చేసుకొని ఫుడ్ ఇస్తారు. మేము నెంబర్ ఇస్తేనే అంగన్వాడీ రేషన్ ఇస్తారు. మేము నెంబర్ ఇవ్వకుండా మీకు రేషన్ అంగన్వాడీ ఇవ్వరు. అంటే అర్థం ఏంటంటే మేము హెల్త్ నుండే మీకు బెనిఫిట్స్ అన్నీ మీరు పొందుతారు, ఓకేనమ్మా? అదొకటి మీరు గ్రహించాలి. మీరే కాదు, నేను వచ్చి ఒక 10 మందికి 10 మందికి అలాగా ఇది ఒక హెల్త్ ఆరోగ్య బోధనలాగా అందరికీ తెలియాలన్నమాట, ఓకేనా? మీరు ఇప్పుడు మీ చెల్లెలు ఉంటారు, మీ వదిలి ఉంటారు, మీ అలా మధ్యలో అలా ఉంటారు కదా, వాళ్ళ రెండు ప్రెగ్నెన్సీలు అయినా లేకపోతే అక్కడ ఎలా అయినా పక్కన మీ అమ్మని విరుగుబోరు మీ ఫ్రెండ్స్ అలా సలహాలు ఇవ్వండి. ఎందుకంటే మనకు తెలిసింది 10 మందికి మంచి చెప్పడంలో తప్పు లేదండి, ఓకేనా అమ్మా? చూడండి, ఇప్పుడు ఏమైనా సరే మీ టెస్ట్లు ఏమైనా ఈ పేజీలో మీ దగ్గర ఏ నంబరు ఎమ్మెల్యే గారు వస్తారు ఈ పేజీలో నింపించుకోండి. ప్రైవేట్లో తనిఖీ లేదు కానీ గవర్నమెంట్లో మ్యాక్సిమం మీరు గవర్నమెంట్ తనిఖీలు, గవర్నమెంట్ స్కాన్, గవర్నమెంట్ హాస్పిటల్ స్కానింగ్, గవర్నమెంట్ తనిఖీలు, గవర్నమెంట్లో నమోదులు, గవర్నమెంట్ ప్రతిదీ ఉండాలి మీరు. ఎందుకంటే మా ప్రతి తల్లి జన్మిస్తూ మరణించకూడదు, ప్రతి బిడ్డ ప్రతి తల్లి ప్రసవిస్తూ మరణించకూడదు, ప్రతి బిడ్డ శిశువు జన్మిస్తూ మరణించకూడదు. ఇది స్లోగన్ అన్నమాట, ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని మీకు హానికరమైనది ఏది మేమైతే చెయ్యము. మంచి సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్లో, ప్రభుత్వంలో. మీరు వచ్చి అది ఉపయోగించుకుంటే ఇంకా బెనిఫిట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. మీరు వచ్చి నమోదు చేసుకొని మీ సేవలు మాకు ఇప్పుడు 102 ఇప్పుడు మన ఏఎన్ఎంస్ ఉన్నారు, 104 కాల్ చేస్తే 102 వెహికల్ వస్తుంది. అదే రక్తం తక్కువ అయ్యేటప్పుడు ఐరన్స్ అది ఎక్కించేటప్పుడు ఆ వెహికల్ వస్తుంది. మళ్ళీ ఆ వెహికల్ మీ ఇంటి దగ్గరే నిలుస్తుంది అనమాట. అంటే మనం ఏంటంటే అలా ఫోన్ చేసి ఆ వెహికల్ని మనం ఉపయోగించుకుంటే అలాంటివి ఇంకా సరిపోకపోతే వేస్తారు, అంతేగాని ఉన్న వెహికల్ని మనం పట్టించుకోలేదు అనుకోండి, నీకు మనకి వెహికల్ ఎక్కడండి గవర్నమెంట్ ప్రొడక్ట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనము ప్రతిదీ వాళ్ళు ఇచ్చి గవర్నమెంట్ ఏదైనా సరే మనకి ఇప్పుడు ఎలాగ రేషను బియ్యము, పప్పు, పంచదార, నూనె అవి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకా ఇవ్వాలంటారు. మేము ఇచ్చిన మాటలు కానీ మేము ఇచ్చిన మా గవర్నమెంట్ ఫ్రీగా వచ్చిన బాగులేదు అనుకోవడానికి లేదు. బాగులేకపోతే అది సరైనది కాకపోతే గవర్నమెంటే దాన్ని మనకి అందజేయదు అనమాట. దానివల్ల హానికరం ఉంటే గవర్నమెంట్ నుండి వస్తుందంటే అది సురక్షితమైనదే అయిపోతుంది. ఎందుకంటే తల్లి బిడ్డ సురక్షితమే మనకి మెయిన్ ఉద్దేశం అనమాట, ఓకేనండి? ఇంజక్షన్స్ కూడా గవర్నమెంట్ ద్వారా చాలా మంచిగా వస్తున్నాయి. అవే ప్రైవేట్లో కూడా వేస్తారు కానీ గవర్నమెంట్లో ఓల్డ్ సైన్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. శీతలీకరణ అంటారు. ఉష్ణోగ్రత అనేది మెయింటెనెన్స్ అనేది ఇక్కడ కరెక్ట్ దీంట్లో ఒక పాయింట్ ఉంటుంది అనమాట. 28 - 20 ఇలా ఉంటుంది అనమాట. అందులో చక్కగా మనకి కోల్డ్
సెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఆ బాక్స్ లో తెచ్చిన ఇంజెక్షన్ అనేది బేబీకి వేస్తే లోపల యాంటీబాడీస్ లోపలికి వెళ్ళి ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది అనమాట. అది కూడా మీరు ఒకటి గ్రహించాలి. సరేనమ్మా, మీరు శుభ్రంగా తినాలి, పగలు ఒక 2 గంటలు రెస్ట్ తీసుకోవాలి, ఎడబెట్టి తింటే పడుకోవాలి, కొద్దిగా అటు నడవాలి, బరువు పనులు చెయ్యద్దు, తక్కువ ఎక్కువసారి పెరిగే కొద్ది ల్యాడర్ అనేది కొత్త అనేది ల్యాడర్ మీద మూత్ర చేయి మీద పడేటప్పుడు మూత్ర చేయి మీద పడేటప్పుడు అది యూరిన్ అనేది ఎంత ఇదైనా సరే పక్కన మాత్రం మంచినీళ్ళు ఎక్కువ తాగండి. మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు కాదు, నిమ్మరసము, మజ్జిగ, గంజి, తెట్ట, సగ్గుబియ్యం తెట్ట, బార్లీ లాంటివి ఇలాంటివి తాగాలి, జ్యూసులు తాగాలి. పళ్ళు పరంగా సీజన్ ఏ సీజన్ ఆ సీజన్ మంచివి తినండి. బెల్లంతో కూడిన పదార్థాలు ఎక్కువ తీసుకోండి. పూర్వము అగో మీ అమ్మగారు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఆవిడకి తెలుసండి. పూర్వము వెంటనే అయితే పిండి వంటలు ఇంట్లో తయారు చేసి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒంట్లో అది ఎటువంటి నూనెతో తయారు చేస్తారు కూడా తెలియదు. దయచేసి ఒకవేళ అలాంటివి మాత్రం అప్పుడు తెచ్చినా దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఓకేనా? పచ్చళ్ళు నానబెట్టి వేస్తాము, డ్రై ఫ్రూట్స్ రాత్రి ఒక 5-6 పలుకులు బాగా నానబెట్టి తెల్లవారు తినము. ఒక గుప్పుడు జీడిపప్పు ఉంది, జీడిపప్పు తినండమ్మా అంటాము. అంటే ఒక 1/4 కేజీ అక్కడ ఏపీస్ పెట్టుకుంటారు, పెట్టి పక్కన పెట్టుకుని ఆ 1/4 కేజీ తినేటం కాదు, ఏదో ఆ ఖాళీ పడుతుంది కదా అని ఒక గుప్పిడు అంటే ఒక 5-10 పలుకుల వరకే, అంతకు మించి అది తినకూడదు. ఒక 7-8 పలుకులు మించి మీరు తింటే అది బాడీకి హానికరం. అది 2-3 తింటే బాడీకి సరిపోతుంది. అలాగే బాదం పప్పు కూడా అంతే. ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ అవి నానబెట్టి తింటే అందులో పోషకాలు ఇంకా బాగుంటాయి అన్నమాట. ఓకేనండి? గుడ్డు రోజు గుడ్డు తినాలి. అంగన్వాడీ ఇస్తున్నారు కదా, ఇచ్చేటప్పుడు గుడ్డు తినంటే వాళ్ళు వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం తినచ్చు. ఎందుకంటే ఆ గుడ్డు అనేది ఎక్కువ నిల్వ ఉండదు. డైలీ ఆహారంలో గుడ్డు వెళ్ళాలి. పాలు వాళ్ళు ఇస్తున్నారు కదా, ఆ పాలు చాలా మంచిది. పాశ్చరైజేషన్ అయి వచ్చి ఉంటుంది, ఫిల్టర్ అయి వస్తుంది. అందులో నీరు సరిపడా పోషకాలు ఉంటాయి. కాల్షియము సమృద్ధిగా లభిస్తుంది. అంగన్వాడీ దగ్గర నుంచి వచ్చిన పాలు కఫం పట్టేస్తుంది అనేది అది అపోహ. గుడ్డు తింటే జుట్టు బేబీగా ఉండదు అనేది అపోహ. మూఢనమ్మకాన్ని కొన్నింటిని మీరు పట్టించుకోకుండాను ప్రతిదీ గూగుల్ ఉంది, చదువుకున్నదే అందరికీ సాఫ్ట్వేర్ తెలుసు. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా మీకు ఏ డౌట్ ఉన్నా కొడితే దాని మీద మనకి ఒక అవగాహన అంటూ ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, మేము చెప్పినంత వరకే. ఎందుకంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటంటే మీ ఇంటి వరకు మేము రాగలిగా ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని చెప్పినంత వరకు మాత్రం మేము అంతే కదా, అదొకటి అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.